స్పష్టత. సో ఇలా గమ్మత్తైన ముచ్చట ఏంటంటే నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. దెబ్బ ఒక చోట తగిలితే మంది ఇంకో చోట పెడతారు మనోళ్ళు. అరే పార్లమెంటు ముంగిట 42% రిజర్వేషన్ బిల్లు ఉన్నది. ఆర్డినెన్స్ కూడా అట్టే రాష్ట్రపతి దాకపోయింది. మరి గక్కడ కొట్లాడాల్సింది పోయి కవితక్క గిక్కడ దీక్ష చేస్తా అంటారు 72 గంటలు. అంటే ఢిల్లీకి పోవాలంటే భయపడుతున్నదా లేకపోతే ఏదో తెలియదు. అక్క ఆలోచన ఏందో తెలియదు. కానీ అక్క గిడ దీక్ష కోసం హైకోర్టు చుట్టూ తిరుగుతున్నది. ఏమంటే జంతర్ మంతర్ పోయి కొట్లాడక అర్థపర్థం ఉంటుంది మీరు చేసే దీక్షకు మీరు చేసే ధర్నాకు. ఇక బీజేపీల గురించి చెప్పాలి. అరే మొత్తం ఉన్నదంతా కూడా బీజేపీ చేతుల్లోనే ఉన్నది, ఇప్పుడు కేంద్రంలోనే ఉన్నది. సో నిజంగా చిత్తశుద్ధి బీసీల మీద కూడా కనుక బీజేపీకి ఉంటే 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేయాలి. లేదంటే కనీసం సర్పంచ్ ఎన్నికలకు మరి ఆర్డినెన్స్ మీద రాష్ట్రపతి తోటి మరి మాట్లాడి మరి ఏదైనా దాన్ని సానుకూలంగా వచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉన్నది. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీకి పోతుంటే మరి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మాత్రం గల్లీలలో పెడుతున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్టో కాదో ఆలోచన చేయాలి. ఇక ముస్లింలకు ఇస్తే ఊరుకోమని వార్నింగ్. మరి మీరు అధికారంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలలో ఆల్రెడీ ముస్లింలను ఇంక్లూడింగ్ చేసే రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు అని చెప్పి కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నది. ఆ ప్రశ్నకు బీజేపీలు సమాధానం చెప్పారు. సో ఇదంతా కూడా ముసుగులో గుద్దులాట లెక్క. ఒకరి మీద ఒకరు కామెంట్స్, ఒకరి మీద ఒకరు విమర్శలు. నేను తిట్టినట్టు చేస్తాను, నువ్వు కొట్టినట్టు చేయి. నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయి. ఇంతకు మించి ఏముండదు. ఇక్కడ ఎవరు అంటే ప్రజలు పిచ్చోళ్ళు. ప్రజల్ని పిచ్చోళ్ళని చేయనికే పార్టీ నాయకులు పార్టీలని కూడా ఒక హైడ్రామాని క్రియేట్ చేసి ఇక పొలిటికల్గా వాళ్ళు దాన్ని సర్క్యులర్ లెక్క అంటే ఒక చక్రం లెక్క తిప్పుతూ ఉంటారు. వీళ్ళ మీద ఆలు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆలు పొద్దున్న లేస్తే ఇదే పనిగా సకాలంలో న్యాయం చేయాలనుకుంటే మరి పెద్ద విషయం కాదు. 42% రిజర్వేషన్ 9th షెడ్యూల్లో లేకపోతే ఆర్డినెన్స్ అనేది పెద్ద విషయం కాదు బీజేపీ పార్లమెంట్ అనుకుంటే. కానీ వాళ్ళు అనుకోరు, వీళ్ళు అనుకునేటట్టు చేయరు. ఇది వ్యవస్థ నడుస్తూనే ఉంటుంది. అందరూ కూడా ఓట్ల కోసం సీట్ల కోసమే తప్ప నిజమైన పేదోళ్ళ మీద ఏ పొలిటికల్ లీడర్కి ఏ పొలిటికల్ పార్టీకి కూడా ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఎక్కడ కూడా కనబడట్లేదు ఇప్పుడున్న జనరేషన్లో. చూద్దాం ఈ ధర్నాలు ఏమైతే ఏం కథ ఎలా ధర్నా అయితే చేస్తుందంట బీజేపీ. సో ఇవి మనకి ఇవాళ హైలైట్ కనబడుతున్నటువంటి అంశాలు. బాగా హైలైట్